ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఏ హాయ్ అండ్ ఏ వామ్ వెల్కమ్. ఇవాళ ఈ వీడియోలో నేను వచ్చేసి ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఈ న్యూస్ అనేది చాలా మంది గమనిస్తూనే ఉంటారు, బట్ ఎంతమంది దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. ఎందుకంటే మనం న్యూస్ లో చూస్తూ ఉంటాం, ఈ మధ్య గోల్డ్ సిల్వర్ గురించి ఎక్కువ న్యూస్ వస్తూ ఉంది అండ్ అలానే ఏ ఎమర్జింగ్ ట్రెండ్స్ గురించి చూస్తున్నాం. బట్ ఎంతమంది మీలో ఎయిర్ పొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నారు? మనం తినే ఫుడ్ గురించి ఆలోచిస్తాం, అలానే మనం తాగే వాటర్ గురించి ఆలోచిస్తాం, బట్ ఎంతమంది మీలో మీరు పీల్చే గాలి గురించి ఆలోచిస్తున్నారు? అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే ఈ ఎయిర్ పొల్యూషన్ టాపిక్ వస్తుందో మనందరికీ కామన్ గా గుర్తొచ్చే సిటీ వచ్చేసి ఢిల్లీ. అవును, ఢిల్లీలో అయితే మనకి ఆల్మోస్ట్ 300 నుంచి 400 వరకు AQI అనేది రికార్డ్ అవుతుంది కాబట్టి ఢిల్లీ ఒకటే డేంజర్ లో ఉంది అనుకుంటారు. బట్ మీరు ఢిల్లీ మాత్రమే డేంజర్ లో ఉంది అనుకుంటే తప్పు. ఎందుకంటే ఈ రోజు ఆల్మోస్ట్ టైర్ 1 సిటీస్ అన్ని ఈ కేటగిరీలోకి వచ్చేస్తున్నాయి. అంటే బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, పూణే కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ లో కూడా AQI అనేది చాలా హై రేట్ లో రికార్డ్ అవుతుంది. అండ్ నేను ఇంకొంచెం డీప్ రీసెర్చ్ చేశాక నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. ఇది కేవలం టైర్ 1 సిటీస్ లో మాత్రమే ఉందా లేకపోతే టైర్ 2 సిటీస్ లో కూడా అనేసి. ఎప్పుడైతే నేను టైర్ 2 సిటీస్ కి వచ్చానో ఆల్మోస్ట్ ఆ నెంబర్స్ అయితే నాకు చాలా షాకింగ్ గా అనిపించాయి. ఎస్, మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా కొన్ని సిటీస్ లో అయితే AQI అనేది చాలా హైగా రికార్డ్ అవుతుంది. ఒక్కసారి మీరు ఆ నెంబర్స్ చూసారంటే మీరే షాక్ అవుతారు. సో మీకు ఢిల్లీ అంటే మెట్రో సిటీ 300 నుంచి 400 వరకు రికార్డ్ అయింది అనుకుంటున్నారు, కానీ ఒక్కసారి మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నెంబర్స్ ని పరిశీలించండి. సో ఢిల్లీలో మీకు 350 నుంచి 450 ఉండడం వల్ల ఇది అత్యంత ప్రమాదకరం. ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్ లో వచ్చేసి మీకు 155 నుంచి 170 వరకు నమోదవుతుంది. అండ్ విశాఖపట్నంలో వచ్చేసి మీకు 160 నుంచి 180 వరకు. అండ్ రాజమండ్రిలో మనం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ 170 నుండి 210 వరకు నమోదవుతుంది. విజయవాడ 120 నుండి 150 వరకు. అలానే వరంగల్ మరియు కరీంనగర్ లో 140 నుండి 165 వరకు. అండ్ మనం బెంగళూరు మరియు చెన్నైలో చూసుకుంటే ఆల్మోస్ట్ 130 టు 160 టచ్ అవుతుంది. సో ఇలా వేరియస్ సిటీస్ లో మనకు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే ఆల్మోస్ట్ 150 ప్లస్ యావరేజ్ గా టచ్ అవుతుంది. ఈ నెంబర్స్ చూసాక ఒక విషయం అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏదైతే మనం ఎయిర్ అంటే డైలీ ఇన్హేల్ మరియు ఎక్సేల్ చేస్తున్నామో ఈ ఎయిర్ లో మనకు చాలా డస్ట్, అలానే పాలెన్స్, వేస్ట్ మరియు పాయిజనస్ గ్యాసెస్ అయితే ఉన్నాయి. సో బయట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఈ లెవెల్లో పెరుగుతూ పోవడం వల్ల ఈ రోజుల్లో మనకు ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఒక లగ్జరీ గ్యాడ్జెట్ కాదు, అది ఆల్మోస్ట్ మనకి ఎసెన్షియల్ అయిపోయింది. సో అందుకని ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను ఎయిర్ ప్యూరిఫైయర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే బయట ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా పొల్యూషన్ అనేది ఇలా ఉంది. అండ్ మీరు ఈ సిటీస్ లో మాత్రమే కాదు, ఈవెన్ మనం ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా మనం ఈ ఎయిర్ పొల్యూషన్ బారిన అయితే పడతాం. సో అందుకని ఇవాళ ఈ ఎయిర్ పొల్యూషన్ నుంచి మనల్ని మనం సేఫ్ చేసుకోవడం కోసం నేను కొన్ని ఎయిర్ ప్యూరిఫైయర్స్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోలో నేను ఎటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్స్ ని కొనాలి అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ని కొనే ముందు ఎటువంటివి మనం చెక్ చేసుకోవాలి, ఇలా ప్రతిదీ డీటెయిల్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. సో ఇందాక మనం ఎయిర్ పొల్యూషన్ అలానే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి మాట్లాడుకున్నాం. సో వీటి నుంచి మనల్ని మనం సేఫ్ గా ఉంచుకోవడం కోసం నేను ఇప్పుడు కొన్ని ఎయిర్ ప్యూరిఫైయర్స్ గురించి మాట్లాడతాను. అండ్ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కొనే ముందు మనం చూసుకోవాల్సినటువంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలి అంటే ఏం చూసుకోవాలి? సో ముందుగా మనం ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ ని పర్చేస్ చేయాలంటే మనం దాంట్లో 4 థింగ్స్ ని కంపల్సరీ చూసుకోవాలి. అండ్ దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి CADR. అసలు ఈ CADR అంటే ఏంటి అండ్ ఏంటి వీడు ఇంత టెక్నికల్ గా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా మంది ఆన్లైన్ లో ఈ CADR వాల్యూ విషయంలోనే మోసపోతూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఈ CADR కనుక ఒక 500 స్క్వేర్ ఫీట్ వరకు కవర్ చేస్తుంటే అండ్ దాని రివ్యూస్ మరియు బడ్జెట్ బాగుంటే దాన్ని అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. బట్ మనం CADR అనేది అసలు ఎలా చూసుకోవాలి? బేసిక్ గా CADR అంటే క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ అనమాట. సో మీరు ఈ CADR అనేది ఎలా చూస్ చేసుకోవాలంటే మీ రూమ్ సైజ్ తో కంపేర్ చేసి చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెడ్రూమ్ చూసుకుంటున్నట్లయితే బెడ్రూమ్ సైజ్ అనేది మనకు మినిమల్ గా కాంపాక్ట్ గా ఉంటుంది. సో అలాంటి బెడ్రూమ్ లో మీకు ఎంత CADR వాల్యూ ఉండే ఎయిర్ ప్యూరిఫైయర్ కావాలి. అదే మీరు కనుక హాల్లో ఉంటున్నట్లయితే సైజ్ అనేది వ్యారీ అవుతుంది. సో ఈ సైజ్ కి తగినట్టు అలాంటి ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు CADR ని ఇంకా క్లియర్ గా అంటే మీకు అర్థమయ్యేలాగా చాలా సింపుల్ గా చెప్తాను చూడండి. బేసిక్ గా మనకు ఈ CADR వాల్యూ ఏం చెప్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉంటున్నటువంటి రూమ్ కావచ్చు లేదా ఆఫీస్ స్పేస్ కావచ్చు, ఈవెన్ ఎనీథింగ్. సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ స్పేస్ లో మీకు ఒక 1 అవర్ కి ఇది ఎన్ని క్యూబిక్ మీటర్ల ఎయిర్ ని క్లీన్ చేస్తుంది అనే వాల్యూ అయితే మనకు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న బెడ్రూమ్ లో ఉన్నారనుకుందాం అండ్ ఆ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ ఫీట్ అనుకున్నట్లయితే మీరు అలాంటి చోట ఎలాంటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే బేసిక్ గా అది 250 క్యూబిక్ మీటర్ పర్ హవర్ క్లీన్ చేసేటువంటి CADR వాల్యూ ఉండే ఎయిర్ ప్యూరిఫైయర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద హాల్లో ఉన్నారు అండ్ మీకు ఈ హాల్ సైజ్ వచ్చేసి 350 స్క్వేర్ ఫీట్ ఉంది అనుకోండి. ఇలాంటి కేసెస్ లో మీరు 450 క్యూబిక్ మీటర్ పర్ హవర్ క్లీన్ చేసేటువంటి CADR వాల్యూ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ ని పర్చేస్ చేసుకోవాలి. సో ఇందాక మనం బెడ్రూమ్ అనేది 150 స్క్వేర్
ఫీట్ తీసుకున్నాం, కానీ కవర్ చేయాల్సినటువంటి డిస్టెన్స్ ఎంత చూసాం? 250 క్యూబిక్ మీటర్ పర్ హవర్. అండ్ అలానే మనం హాల్ తీసుకున్నాం, హాల్ యొక్క సైజ్ 350 స్క్వేర్ ఫీట్ అనుకున్నాం, బట్ ఎంత కవర్ చేయాలనుకుంటున్నాం? 450 క్యూబిక్ మీటర్ పర్ హవర్. సో ఇక్కడ మనకు ఈ 100 డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని బట్టి అంటే మీ హాల్ సైజ్ ని మీ బెడ్రూమ్ సైజ్ ని కంపేర్ చేసుకొని మీరు అక్కడ ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ తో ఈ CADR వాల్యూని కంపేర్ చేసి మీరు ఎయిర్ ప్యూరిఫైర్ అయితే కొనుక్కోవాలి. అంతేకాని బేసిక్ గా 500 స్క్వేర్ ఫీట్ ఉంది కదా అనేసి మీరు కనుక కొనుక్కుంటున్నట్లయితే మిషన్ మీకు రన్ అవ్వచ్చు, బట్ ఎంతవరకు ఎయిర్ క్లీన్ అవుతుంది అనేది మనం చెప్పలేం. అండ్ మనం ఎయిర్ ప్యూరిఫైర్ కొనేటప్పుడు ఇంకొక మెయిన్ విషయం మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సింది ఏంటంటే HEPA ఫిల్టర్స్. సో ముందుగా HEPA అంటే హై ఎఫిషియన్సీ పర్టికులేట్ ఎయిర్ అన్నమాట. సో మీరు ఎయిర్ ప్యూరిఫైర్ కొనేటప్పుడు ఈ HEPA ఫిల్టర్స్ ని కూడా ఒక్కసారి కన్సిడర్ చేయాలి. అండ్ మీకు 2026 లో చూసుకుంటున్నట్లయితే మార్కెట్ లో బాగా మూవ్ అవుతున్నటువంటి ఫిల్టర్ వచ్చేసి HEPA H13. సో ఈ గ్రేట్ ఫిల్టర్స్ అనేవి మీ ఎయిర్ ప్యూరిఫైర్ లో మినిమం ఉన్నాయా లేవా అనే విషయాన్ని మీరు చూసుకోండి. బేసిక్ గా మీ ఎయిర్ ప్యూరిఫైర్ లో ఈ యొక్క ఫిల్టర్స్ ఉన్నట్లయితే మీకు 0.3 మైక్రాన్ సైజ్ లో ఉన్నటువంటి డస్ట్ ని కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. అండ్ కొన్ని ప్రీమియం మోడల్స్ లో మీకు HEPA H14 గ్రేడ్ కూడా వస్తుంది. సో మీరు మీ ఎయిర్ ప్యూరిఫైర్ ఫిల్టర్ గ్రేడ్స్ విషయంలో H13 లేదా H14 ఉండేలా చూసుకోండి. అంతేగాని మీరు కొంటున్నటువంటి ఎయిర్ ప్యూరిఫైర్ మీద మీకు HEPA టైప్ లేదా HEPA లైక్ అని ఉంటే అవి కంపల్సరీ లో క్వాలిటీ ఫిల్టర్ గ్రేడ్. సో మీరు ఎయిర్ ప్యూరిఫైర్ కొనేటప్పుడు HEPA ఫిల్టర్స్ అలానే CADR చూసుకోవాలి. ఇప్పుడు థర్డ్ వన్ కొద్దాం, విచ్ ఈస్ ACH. ACH అంటే బేసిక్ గా ఎయిర్ చేంజెస్ పర్ హవర్. బేసిక్ గా మనకు ఈ ఎయిర్ చేంజెస్ పర్ హవర్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూమ్ లో యూస్ చేస్తున్నటువంటి ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో అది మీకు ఎన్నిసార్లు ఎయిర్ ని క్లీన్ చేసి బయటకు పంపుతుంది అనే వాల్యూని మనకు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి బ్రాండెడ్ ఎయిర్ ప్యూరిఫైర్ యూస్ చేస్తున్నట్లయితే మీకు ఇది ఒక 1 అవర్ కే దాదాపు 4 to 5 టైమ్స్ అయితే ఎయిర్ ని క్లీన్ చేస్తుంది. సో ఇలా క్లీన్ చేస్తే మీరుంటున్నటువంటి రూమ్ లో మీకు ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది బెటర్ గా ఉంటుంది. అండ్ మీ లంగ్స్ యొక్క హెల్త్ కూడా ఇది చాలా మంచిది. సో మీరు ఎయిర్ ప్యూరిఫైర్ కొంటున్నప్పుడు ACH ని కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం లాస్ట్ వన్ కొద్దాం, విచ్ ఈస్ ఫిల్టర్ రీప్లేస్మెంట్. చాలా మంది ఈ ఎయిర్ ప్యూరిఫైర్ మిషన్స్ ని తక్కువ బడ్జెట్ కి కొనేస్తూ ఉంటారు, బట్ తక్కువ బడ్జెట్ కి కొన్నంత మాత్రాన మీకు యూస్ ఎంత వరకు ఉంటుంది? ఎందుకంటే మీరు ఎయిర్ ప్యూరిఫైర్ ని కొంటున్నప్పుడు మీరు లాంగ్ టర్మ్ లో దాని యూస్ ని కూడా చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేస్ చేసినటువంటి ఫిల్టర్ ప్రైస్ వచ్చి ఒక 4000 ఉంది అనుకుందాం, అండ్ మీరు ఎవ్రీ 6 months కి చేంజ్ చేస్తున్నట్లయితే మీకు అమౌంట్ లాసే కదా. సో కంపల్సరీ మీరు మీ ఫిల్టర్ రీప్లేస్మెంట్ ని కూడా ఆలోచించి మీరైతే ఎయిర్ ప్యూరిఫైర్ ని పర్చేస్ చేయాలి. సో అందుకనే మీరు ఒక ఎయిర్ ప్యూరిఫైర్ ఫిల్టర్ ని చూస్ చేసుకునే ముందు దాని ప్రైస్ తో పాటు అది మినిమం 8000 అవర్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉండేలాగా చూసుకోండి. సో ఇలా మీరైతే ఒక ఎయిర్ ప్యూరిఫైర్ ని పర్చేస్ చేసే ముందు ఈ 4 థింగ్స్ ని కన్సిడర్ చేసి అండ్ మీ బడ్జెట్ ని ప్లాన్ చేసుకొని ఎయిర్ ప్యూరిఫైర్ అయితే పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే బయట పెరుగుతున్నటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాల్యూస్ చూస్తున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ షాకింగ్ గానే ఉంటున్నాయి. అండ్ మీరు ఇంట్లో ఉన్నా సరే ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఈ రోజుల్లో మ్యాండేటరీ. ఎందుకంటే మనం ఉండే ఇంట్లో కూడా మనకు నార్మల్ ఎయిర్ పొల్యూషన్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఒక 5 టైమ్స్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వంటగది పొగ కావచ్చు, అండ్ మీ AC రిలీజ్ చేస్తున్నటువంటి డస్ట్ కావచ్చు, అండ్ ఆల్మోస్ట్ మనం క్లీనింగ్ కోసం వేరియస్ లిక్విడ్స్ అయితే యూస్ చేస్తుంటాం. సో ఈ కెమికల్స్ కావచ్చు, ఇలా ఎయిర్ అయితే మనకి పొల్యూట్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసుకొని అండ్ ఇందాక నేను చెప్పినటువంటి 4 థింగ్స్ ని కన్సిడర్ చేసుకొని మీరు ఎయిర్ ప్యూరిఫైర్ అయితే పర్చేస్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఇంకొన్ని ఎయిర్ ప్యూరిఫైర్స్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. అంటే రియల్ టైమ్ లో మనం పర్చేస్ చేయాల్సినటువంటి ఎయిర్ ప్యూరిఫైర్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇవి నా సజెషన్ కాదు. బేసిక్ గా నేను ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ఈ 4 క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసి కొన్ని ఎయిర్ ప్యూరిఫైర్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. బట్ మీరు గనక ఒక ఎయిర్ ప్యూరిఫైర్ కొనాలి అనుకుంటున్నట్లయితే మీరు ఇంకా డీప్ గా రీసెర్చ్ చేసి కూడా మీరు ఎయిర్ ప్యూరిఫైర్ అయితే తీసుకోండి. ఇన్ కేస్ మీరు గనక రియల్ గా ఎయిర్ ప్యూరిఫైర్ పర్చేస్ చేస్తున్నట్లయితే ఒక్కసారి మెడికల్ గా కూడా కన్సల్ట్ అవుతానంటే కూడా అయ్యి ఆ తర్వాత అయితే పర్చేస్ చేయండి. సో ఇప్పుడు కొన్ని ఎయిర్ ప్యూరిఫైర్స్ ని చూద్దాం. సో ముందుగా కోవే ఎయిర్ మెగా 150. సో ముందుగా మీకు ఈ కోవే ఎయిర్ మెగా 150 లో అయితే మీకు ఫిల్టర్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ మీకు దీంట్లో ట్రూ HEPA H13 ఫిల్టర్ అయితే వస్తుంది. అండ్ మీకు దీని ఫిల్టర్ లైఫ్ కూడా దాదాపు 8500 అవర్స్ వరకు ఉంది. సో మీరు రోజుకి 12 అవర్స్ యూస్ చేసినప్పటికీ మీకు 2 ఏళ్ళు అయితే ఇది ఈజీగా వస్తుంది. అండ్ మీకు మెయింటెనెన్స్ కూడా దీనికి చాలా తక్కువ. అండ్ ఇప్పుడు మనకు సెకండ్ వన్ వచ్చేసి Xiaomi స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ 4. బేసిక్ గా మీకు ఈ ఎయిర్ ప్యూరిఫైర్ వచ్చేసి వాల్యూ ఫర్ మనీలో బెస్ట్ అని చెప్పవచ్చు. మీకు దీంట్లో 360-degree ఎయిర్ కనెక్ట్ ఉంది. అండ్ దాంతో పాటు మీకు దీంట్లో కూడా H13 ఫిల్టర్ అయితే వస్తుంది. అండ్ మీకు దీంట్లో ఒక OLED డిస్ప్లే సహాయం కూడా ఉంది. సో దీంట్లో మీరు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని కూడా రెగ్యులర్ గా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు మొబైల్ యాప్ ద్వారా మీరు ఆఫీస్ లో ఉన్నా ఇంట్లో ఉన్నా కూడా మీరు దీన్ని అయితే ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు థర్డ్ వన్ కొద్దాం, which is Philips AC3220. ఇన్ కేస్ మీరు ఉంటున్నటువంటి హాల్ కనుక చాలా పెద్దదైతే ఇది మీకు వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మోడల్. దీని CADR వాల్యూ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇది 6 minutes లోనే మీ రూమ్ అయితే క్లీన్ చేస్తుంది. అండ్ ఫిలిప్స్ లో ఉన్నటువంటి ఎరాసెన్స్ టెక్నాలజీ వల్ల మీకు ఎయిర్ లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ ని ఇది ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి హనీవెల్ ఎయిర్ టచ్ V5. అండ్ హనీవెల్ వచ్చేసి మీకు బేసిక్ గా అమెరికన్ బ్రాండ్. సో మీకు బడ్జెట్ లో అంటే తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇందులో మీకు 4 stages ఆఫ్ ఫిల్టరేషన్ అయితే ఉంది. అండ్
మోర్ ఓవర్ ఇది చాలా సైలెంట్ గా అయితే రన్ అవుతుంది. ఈవెన్ మీరు స్లీపింగ్ లో ఉన్న ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో ఇవి నేను చెప్పే కొన్ని ఎయిర్ ప్యూరిఫైర్స్ అయితే. బట్ ఇందాక చెప్పినట్లే మీరు కనుక రియల్ గా ఎయిర్ ప్యూరిఫైర్ పర్చేస్ చేస్తున్నట్లయితే మీరు ఇంకా బాగా రీసెర్చ్ చేసి అండ్ ఇందాక నేను చెప్పిన 4 థింగ్స్ ని కన్సిడర్ చేసి మీరు పర్చేస్ చేయండి. సో అదండి ఇవాళ వీడియో అప్డేట్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.